టెస్ట్ క్రికెట్ ఆడటానికి ఇటీవల ఐసీసీ 12వ పూర్తి సభ్య దేశంగా ఆవిర్భవించిన దేశం ఏది? బంగ్లాదేశ్. క్రికెట్ పరిపాలనకు సంబంధించి వివిధ వివాదాల పరిష్కారానికి సుప్రీంకోర్టు మధ్యవర్తిగా ఎవరిని నియమించింది? పిఎస్ నరసింహ. ఏ రాష్ట్రంలో సాగు చేసే సిర్సిస్ సుఫారీకి అరే కానట్ విభాగంలో ఇటీవల భౌగోళిక గుర్తింపు ట్యాగ్ లభించింది? కర్ణాటక. ఇక్రా ఐసిఆర్ఏ ప్రకారం 2020 మార్చిలో బ్యాంకుల స్థూల ఎన్పిఏ నాన్ ఫార్మింగ్ అసెస్ట్ నిధుల శాతం 7.9%. బ్రిక్స్ తొలి షెర్పా సమావేశం 2019 ఎక్కడ జరిగింది? కుర్టిబా, బ్రెజిల్లో. అవినీతి అంతం కోసం ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించిన ప్రచారం పేరు మైబీ చౌకీదార్. సుప్రీంకోర్టు తాజా నిర్ణయం ప్రకారం ఐపీఎస్ అధికారులను పోలీస్ డైరెక్టర్ జనరల్గా పరిగణించడానికి కనీస పదవీకాలం 6 నెలలు. అమెరికా భారత్ వ్యూహాత్మక భద్రతా సంభాషణ 9వ రౌండ్ ఎక్కడ జరిగింది? వాషింగ్టన్ డీసీలో. ఏ దేశ రాజధాని పేరును ఇటీవల నూర్ సుల్తాన్గా మార్చారు? కజకిస్తాన్. స్వచ్ఛ్ భారత్ మిషన్ను వేగవంతం చేయడానికి మైక్రోసాఫ్ట్ ప్రారంభించిన పథకం పేరు సంఘం. ఎన్నికల పరిశీలకుల కోసం జాతీయ ఎన్నికల కమిషన్ ప్రవేశపెట్టిన యాప్ అబ్జర్వర్ యాప్. మనోహర్ పరీకర్ మరణం తర్వాత గోవా 13వ ముఖ్యమంత్రిగా ఎవరు ప్రమాణ స్వీకారం చేశారు? ప్రమోద్ సావంత్. స్పెషల్ ఒలింపిక్స్ వరల్డ్ సమ్మర్ గేమ్స్ 2019కి ఆతిథ్యమివ్వనున్న ఆసియా దేశం అబుదాబి, యుఏఈ. ఉత్తమ్ యూత్ సేవా మెడల్తో ఎవరిని సత్కరించారు? శరణ్జిత్ సింగ్. రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ తొలి అవినీతి వ్యతిరేక అంబుడ్స్మెన్ లోక్పాల్గా ఎవరిని నియమించారు? పినాకి చంద్రఘోష్. రాజస్థాన్లోని పోఖ్రాన్లో డిఆర్డిఓ రెండోసారి పరీక్షించిన క్షిపణి ఏది? మెన్ పోర్టబుల్ యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్ MPATGM. భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఏ బ్యాంకును ప్రైవేట్ సెక్టార్ లెండర్గా వర్గీకరించింది? IDBI బ్యాంక్. మెర్సర్ క్వాలిటీ ఆఫ్ లివింగ్ 2019 వార్షిక నివేదిక ప్రకారం వరుసగా 10వసారి అగ్రస్థానం దక్కించుకున్న నగరం వియన్నా. తమ క్యాంపస్లో స్పేస్ టెక్నాలజీ సెల్ ఏర్పాటుకు ఇస్రోతో ఒప్పందం కుదుర్చుకున్న ఐఐటి ఏది? ఐఐటి రూర్కీ. ఈ సిగరెట్లు లేదా ఎలక్ట్రానిక్ నికోటిన్ డెలివరీ సిస్టమ్స్ వినియోగాన్ని నిషేధించిన 12 రాష్ట్రాల్లోని ఓ రాష్ట్రం ఏది? ఉత్తరప్రదేశ్. సముద్ర తీర పరిరక్షణ భద్రత కోసం ఇండోనేషియా సబాంగును సందర్శించే మొదటి భారతీయ కోస్ట్ గార్డ్ షిప్ ఏది? INS విజిత్. తప్పుడు సమాచార సవాళ్లను ఎదుర్కోవడానికి నాస్కామ్ ఫౌండేషన్తో కలిసి పనిచేస్తున్న సంస్థ ఏది? వాట్సాప్. మొజాంబిక్ నగరమైన బీరాను వణికించిన తుఫాను పేరు ఇడాయ్ తుఫాను. తొలిసారిగా 2020లో ఫీఫా అండర్-17 మహిళల ప్రపంచ కప్ను నిర్వహించనున్న దేశం ఏది? భారత్. ప్రపంచ పిచుకల దినోత్సవాన్ని ఏ రోజున జరుపుకుంటారు? మార్చ్ 20న. ఒకరోజు అంతర్జాతీయ క్రికెట్లో అత్యంత వేగంగా 8000 పరుగులు సాధించిన ముగ్గురులో ఒకరిగా నిలిచిన భారత క్రికెటర్ రోహిత్ శర్మ. జీవిత బీమా సంస్థ చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? MR కుమార్. రాజధాని నగరంలో రవాణా మౌలిక వసతులను బలోపేతం చేయడానికి ఓలాతో ఒప్పందం కుదుర్చుకున్న రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ. వయోజనులు, అంధులు, దివ్యాంగులు, బలహీన ఖాతాదారుల కోసం డోర్ స్టెప్ బ్యాంకింగ్ పేరుతో కొత్త సేవలను ప్రారంభించిన బ్యాంక్ భారతీయ స్టేట్ బ్యాంక్. క్రిమియా పునరేకీకరణకు గుర్తుగా క్రిమియా లేదా కెర్చ్ స్ట్రైట్ బ్రిడ్జ్ కలిగిన కొత్త నాణ్యాన్ని ఏ దేశ సెంట్రల్ బ్యాంక్ విడుదల చేసింది? రష్యా. లేహ్లో నీటి కొరతను తగ్గించే లక్ష్యంతో ఏ పర్యావరణ అంశంపై ఇండియా పోస్ట్ ప్రత్యేక స్టాంపు విడుదల చేసింది? మంచు స్తూపాలు. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్
ఇండియా కాంగ్రెస్ 2019 4వ ఎడిషన్కు ఆతిథ్యం ఇవ్వనున్న నగరం బెంగుళూరు. విదేశీ వ్యవహారాల మంత్రి సుష్మా స్వరాజ్ పునర్వ్యవస్థీకరించిన ఇందిరాగాంధీ మెమోరియల్ ఆసుపత్రిని ఎక్కడ ప్రారంభించారు? మాలే, మాల్దీవులు. JF-17 థండర్ ఫైటర్ జెట్ నుంచి దేశీయంగా అభివృద్ధి చేసిన స్మార్ట్ వెపన్ను విజయవంతంగా పరీక్షించిన దేశం పాకిస్తాన్. ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవం 2019 నేపథ్యం విశ్వసనీయ స్మార్ట్ ఉత్పత్తులు. మొజాంబిక్ నగరమైన బీరాను వణికించిన తుఫాను పేరు ఒపల్ తుఫాను. డెబిట్ కార్డ్ అవసరం లేకుండానే ATMల నుండి నగదును తీసుకునేందుకు భారతీయ స్టేట్ బ్యాంక్ ప్రవేశపెట్టిన కొత్త సేవ పేరు యోనో క్యాష్. ఏ పథకం కింద బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉద్యోగులకు షేర్లను జారీ చేయడం ద్వారా 660.80 కోట్ల రూపాయలు సేకరించింది? ఎంప్లాయీస్ షేర్ పర్చేజ్ స్కీమ్. కర్తార్పూర్ కారిడార్ అమలు కోసం భారత్, పాకిస్తాన్ సంయుక్తంగా పనిచేయడానికి ఉద్దేశించిన తొలి సమావేశం ఎక్కడ జరిగింది? అఠారీ, పంజాబ్లో. భూకంపం తర్వాత మౌలిక వసతుల పునర్నిర్మాణానికి భారత్ 250 మిలియన్ల అమెరికన్ డాలర్ల ఆర్థిక సాయాన్ని ఏ దేశానికి అందించనుంది? నేపాల్. పలుచటి వాయువు నుండి నీటిని తయారు చేసే సౌరశక్తి పరికరాన్ని ఏ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు? టెక్సాస్ విశ్వవిద్యాలయం. ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ దినోత్సవంను ఎప్పుడు జరుపుకుంటారు? మార్చి 18న. ఇరాన్ చబహార్ పోర్ట్ ద్వారా ఐక్యరాజ్యసమితి ట్రాన్స్పోర్ట్ ఇంటర్నేషనల్స్ రూటియర్స్ కింద దిగుమతి చేసుకున్న తొలి దేశం ఆఫ్ఘనిస్తాన్. భారత సైన్యం 16 ఆఫ్రికన్ దేశాల మధ్య జరిగే ఆఫ్రికా ఇండియా జాయింట్ ఫీల్డ్ ట్రైనింగ్ ఎక్సర్సైజ్ 19ను ఏ భారతీయ నగరంలో నిర్వహించనున్నారు? పూణేలో. వార్ డెకోరేటెడ్ ఇండియా 2 రోజుల జాతీయ సమావేశం ఎక్కడ జరిగింది? చాందీ మందిర్, చండీగఢ్లో. జాతీయ ఎన్నికల సంఘం తొలి ట్రాన్స్జెండర్ ఎన్నికల రాయబారిగా నియమించిన ముంబై సామాజికవేత్త పేరు గౌరీ సావంత్. డిజిటల్ ఎడ్యుకేషన్ ఇనిషియేటివ్స్లో సహకారం కోసం భారత్తో ఒప్పందం కుదుర్చుకున్న దేశం ఆఫ్ఘనిస్తాన్. వాతావరణ మార్పుల వల్ల ఏ రాష్ట్రానికి అత్యధికంగా హాని జరుగుతుందని వివిధ IITలు, IISc, బెంగళూరు అధ్యయనాలు గుర్తించాయి? అస్సోం. ఇన్వెస్ట్మెంట్ ఇన్ఫర్మేషన్ అండ్ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఏ బ్యాంకు మీడియం టర్మ్ పెరుగుదల రేటును 25 నుంచి 30% అంచనా వేసింది? స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్. ఖరగ్పూర్లో భారతదేశపు తొలి 1.3 పెటా ఫ్లాప్ హై పెర్ఫార్మెన్స్ కంప్యూటింగ్ సౌకర్యాన్ని రూపొందించడానికి IIT ఖరగ్పూర్ ఏ మిషన్ కింద CDOCతో ఒప్పందం కుదుర్చుకుంది? నేషనల్ సూపర్ కంప్యూటింగ్ మిషన్. తప్పుడు సమాచార సవాళ్లను ఎదుర్కోవడానికి నాస్కామ్ ఫౌండేషన్తో కలిసి పనిచేస్తున్న సంస్థ ఏది? వాట్సాప్. మొజాంబిక్ నగరమైన బీరాను వణికించిన తుఫాను పేరు ఇడాయ్ తుఫాను. తొలిసారిగా 2020లో ఫీఫా అండర్-17 మహిళల ప్రపంచ కప్ను నిర్వహించనున్న దేశం ఏది? భారత్. ప్రపంచ పిచుకల దినోత్సవాన్ని ఏ రోజున జరుపుకుంటారు? మార్చి 20న. ఒకరోజు అంతర్జాతీయ క్రికెట్లో అత్యంత వేగంగా 8000 పరుగులు సాధించిన ముగ్గురులో ఒకరిగా నిలిచిన భారత క్రికెటర్ రోహిత్ శర్మ. జీవిత బీమా సంస్థ చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? MR కుమార్. రాజధాని నగరంలో రవాణా మౌలిక వసతులను బలోపేతం చేయడానికి ఓలాతో ఒప్పందం కుదుర్చుకున్న రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ. వయోజనులు, అంధులు, దివ్యాంగులు, బలహీన ఖాతాదారుల కోసం డోర్ స్టెప్ బ్యాంకింగ్ పేరుతో కొత్త సేవలను ప్రారంభించిన బ్యాంక్ భారతీయ స్టేట్ బ్యాంక్. క్రిమియా పునరేకీకరణకు గుర్తుగా క్రిమియా లేదా కెర్చ్ స్ట్రైట్ బ్రిడ్జ్ కలిగిన కొత్త నాణ్యాన్ని ఏ దేశ సెంట్రల్ బ్యాంక్ విడుదల చేసింది? రష్యా. లేహ్లో నీటి కొరతను తగ్గించే లక్ష్యంతో ఏ పర్యావరణ అంశంపై ఇండియా పోస్ట్ ప్రత్యేక స్టాంపు విడుదల చేసింది? మంచు స్తూపాలు. మరిన్ని అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని
సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్తో మీ ముందుంటాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.